ఏమో కావేశం, కమ్మటి కాఫీ ఒకటి ఇవ్వు. నా కాఫీ ఎప్పుడు కమ్మగానే ఉంటుంది. తమరేమిటి కంగారుగా బరువైన పాత్ర మోసుకొచ్చారు? ఏం చేస్తాను చెప్పు, మనిషి అన్నాక 1,00,000 సమస్యలు ఉంటాయి. నువ్వు లేవరా, దిగు, కూర్చో. నాన్న ప్రసాదం. డ్రప్తాడు పాపం బోని గాని. ఏమిటి తాకట్టేనా? అర్జెంటుగా ఆకు పూజ జరిపించాలో. ఈ ఆకు పూజ ఏమిటో నాకు బాగా తెలుసు. ఇంతకెంత కావాలో? ఆగు, 2,000 నువ్వు సరిపెట్టుకో, వడ్డీ కింద 1,000 నేను సరిపెట్టుకుంటాను. కామేశం, నిన్ను చూస్తుంటే ఆ కంచర్ల గోపనికి కజిల్లా కనిపిస్తున్నావు. అప్పిచ్చేటప్పుడు గోపంలా కనపడ్డా, వడ్డీ వసూలు చేసేటప్పుడు వడ్డీ కాసులు వెంకన్నలా అవుతాను, జాగ్రత్త. కామేశం, ఎందుకంత ఆవేశం? నీ అసలు వడ్డీ పువ్వుల్లో పెట్టిచ్చేస్తాగా. సరే చూడు, ఇందాక నుంచి వాడు చెవులు కెలుపుతున్నానా, వాడు ఏగనుకుంటున్నాడు. ఇంత చెప్పానా, వాడు మళ్ళీ ఏగే అనుకుంటాడు చూడు. అరే ఆ నవ్వడం కైకూరే, నువ్వు చదివేది లాస్ట్ వీక్ పేపర్ అయినా అయితా. అరే కామేశం, ఆజ్కా పేపర్ తీసుకురా. అదే చేత్తో 6 కాఫీ నవాబు గారి అకౌంట్ లో. అరే నా దగ్గర ఆడున్నాయి పైసలు. అరే మామ, మా అందరిలో ఉద్యోగం చేసి సంపాదించేది నువ్వు ఒక్కడే కదరా. భయ్యా వచ్చినాకే సలాం వాలేకుం భయ్యా. బాషా. హలో, మార్నింగ్ బాబాయ్. రావయ్యా వివేక్, రా. నీ నోటమ్మటి కవిత వింటే గాని నా మనసు ప్రశాంతంగా ఉండదయ్యా. ఏది కమ్మటి శ్రీశ్రీ కవిత కొట్టు, నీకు మంచి కాఫీ కొడతాను. సింధూరం రక్తచందనం, బంధూకం సంధ్యారాగం, పులి చంపిన లేడి నెత్తురు, ఎగరేసిన ఎర్రని జెండ, రుద్రాలిక నయన జ్వాలిక, కలకత్తా కాళిక నాలిక. కావాలోయ్ నవకవనానికి, కావాలోయ్ నవకవనానికి, నవకవనానికి, నవకవనానికి. ఎంత గొప్పగా చెప్పావయ్యా, నాకు చాలా తృప్తిగా ఉంది. తీసుకో. కొడితే కొట్టాలి, రాటి కొట్టాలి. అరే వివేక్, మంచి కవిత చెప్పి కాఫీ కొనిచ్చారా? థ్యాంక్స్. సూపర్, థ్యాంక్స్. మస్తు మస్తు సంగతుంది నీలో పోరి, సినిమా కస్తే తీసుకెళ్తా ఓ నా ప్యారి. చింగి చక్క 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 చింగి చక్క, దాన్ని నడుము చూడు. చింగి చక్క దాన్ని ముక్కు చూడు. చింగి చక్క దాన్ని చూడు. చింగి చక్క. ఇందాక గుళ్ళో నుంచి మీ అలరి చూస్తున్నారు. ఆగండి, మీరు వెళ్ళండి, వెళ్ళండి. ఏరా పిలక, ఏంటి సంగతి? పెద్ద హీరో అయిపోయి అనుకున్నావా? దండం పెడతా, వదిలే అన్నా. వీడు మామూలు మనిషి కాదు, నిజంగా పరశురాముడే. వెంటనే ఈ విషయాన్ని ఆ జమదగ్ని చెవిలో ఊదాలి, లేకపోతే నాకు మనశ్శాంతి ఉండదు. వీడు ఒకడు ప్రసాదం ప్రసాదం నా చెవిలో ఊతాడు. పద. ఈ మధ్య నీ కొడుకు పెద్ద హీరో అయిపోతున్నాడు తెలుసా? ఇప్పుడు హీరో అవడం ఏంటండి, వాడు ఎప్పుడో హీరోలకే హీరో కదా. సరైన ప్రత్యర్థి ఎదురుగా ఉంటే ఈయన హీరోయిజం ఏమిటో తెలిసేది. అంటే నేను పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేశానా? వాళ్ళు తప్పు చేస్తుంటే అలాంటివే కనిపిస్తాయిరా, మంచివే కనిపిస్తావు. ఏంట ఏమిటి కళ్ళప్పకి చూస్తున్నావు? ఏం చేయాలో చెప్పండి. నేను అదే ఆలోచిస్తున్నాను. అసలు చేతి నిండా పనుంటే ఇలాంటి అరిష్టాలు ఏమీ రావే. ముందు వాడి చేతులు నోరు కట్టేయాల్సిందే. నాన్న, అన్నే పాపం. ఆ పాపానికేనమ్మా పరిష్కారం ఆలోచిస్తున్నావు. నమస్కారం అండి జమీందారు గారు. నమస్కారం. నమస్కారం. రావయ్య, కూర్చో. వీడు మా అబ్బాయి సిద్ధారెడ్డి. నమస్కారం. కాలిఫోర్నియా నుంచి వచ్చాడు, జియోఫిజిస్ట్. విషయం చెప్పరా గురువు గారికి? మీరు ఆ వేద పరసాలకు ఇచ్చిన స్థలంలో, ఆ స్థలంలో అదే ఆ స్థలం మాకు ఇప్పిస్తే ఓ అద్భుతమైన రిసార్ట్స్ కట్టిద్దాం అనుకుంటున్నాం. ఊళ్ళో జనానికి పని కూడా కల్పిస్తాం. అందుకని ఆ పాఠశాల అక్కడి నుంచి తీయించి ఆ భూమిని మాకు ఎలాగైనా ఇప్పిస్తే. వేద పాఠశాల కావాలనుకుంటే ఊరి చివర చెరువు దగ్గర నా స్థలం ఉంది, ఎంత కావాలో తీసుకొని కట్టించుకోమనండి. చూడు రామసుబ్బారెడ్డి, మా తాత ముత్తాతల కాలంలో ఆ స్థలాన్ని వేద పండితులకు కేటాయించారు. మళ్ళీ ఇప్పుడు దాన్ని, అది మా వంశంలోనే లేదు. మీకు ఎంత డబ్బు కావాలో చెప్పండి, ఏర్పాటు చేస్తాం. గజానికి ఓ 10,000. డాడ్, చూస్తుంటే ఈ ముసలికింగ్ ఒప్పుకున్నట్లేడు. ఈ స్విమ్మింగ్ పూల్ లో పారేస్తే చేస్తాడేమో. ఒరే కాలీఫ్లవరు, సారీ కాలిఫోర్నియా, ఇది వాడి స్విమ్మింగ్ పూల్, ఈత ఖచ్చితంగా వచ్చి ఉంటుంది. పదరా. ఇదిగోనయ్యా కామేశ్వరం, అన్నమాట ప్రకారం టంచనగా అసలు వడ్డీ కలిపిచ్చేస్తున్నాను, తీసుకో. అబ్బో, మంచి రైతులో ఉన్నారు. డీల్ బి డీల్ పడిందేంటి? మన డీలింగ్ బాగుండాలని మడిగా కాఫీ చేశాను, తాగుతూ ఉండండి, మీకు అంగాళం చేస్తాను.
ఇదిగోనండి మీ గంగాళాలు. ఏమో కావేశం, నేను తాకట్టు పెట్టినప్పుడు ఈ ఒక్క గంగాళన్నే ఇచ్చింది. మీ గంగాళానికి పిల్ల పుట్టిందండి. ఆ? అయ్యో, నేను నీకు ఇది ఇచ్చేటప్పుడు అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. ఇది నిండు చూడాలని. నీ నిజాయితీకి మెచ్చుకోవాలి. వీడేంటి మరి అమాయకుల్లో ఉన్నాడు? చెప్తా, వెళ్ళొస్తాను కావేశం. అప్పుడప్పుడు ఏమైనా తెస్తూ ఉండండి. ఒక్క గంగాళదేం కర్మ, ఏకంగా బంగాళాఖాతాన్ని పట్టుకొచ్చేస్తా. ఇదిగోరా ప్రసాదం, పట్టుకో. దా. ఆ గోదావరి ఒడ్డున వేద పాఠశాల కొట్టొచ్చినట్టు కనిపిస్తోందేమో. అందరి కళ్ళు దాని మీదేనండి. అక్కడ రిసార్ట్స్ కడితే కనకవర్షం కురుస్తుందట. ఎంత రేటైనా ఇచ్చి కొంటామంటూ ఆ రామసుబ్బారెడ్డి మనుషులు రోజు వచ్చి నా ప్రాణాలు తోడేస్తున్నారు. శివాలయాన్ని పడకొట్టి షీర్లు అమ్ముకున్నట్టు ఏదో ఓడి ఆలోచనలు వీళ్ళు. చూడండి, ఆ పవిత్ర స్థలం అక్కడ అలాగే ఉండిపోవాలి. నా తదనంతరం కూడా ఆ స్థలం జోలికి ఎవ్వరూ పోకూడదు. అంచేత దాన్ని మీ పేరు రాసిస్తున్నాను. సంతోషం బాబు. దానికి ఓ మంచి ముహూర్తం చూస్తే ఆ శుభకార్యం కాస్త జరిపించేద్దాం. ఏమంటారు? ఇంత సహృదయంతో మీరు ఇంత మంచి పని చేస్తుంటే 2 చేతులు ఎత్తి దండం పెట్టడం తప్ప మేమేం చేయగలుగుతాం? ఏంటా నిన్న పంతులు గాడు మమ్మల్ని కొడుతూ ఉంటే వీడు నవ్వుతూ ఎంజాయ్ చేస్తాం. ఇప్పుడు మేము వీడిని కొడుతూ ఎంజాయ్ చేస్తాం. నిన్న మీ వాళ్ళని కొట్టింది నేను. మధ్యలో పాపం వాళ్ళేం చేశారు? దమ్ముంటే నాతో పెట్టుకో. నిన్ను నీ గెటప్ చూసి ఏదో అనుకున్నాను. సంథింగ్ డిఫరెంట్. నిన్న మా వాళ్ళని కొట్టినందుకు నీతో ఆడుకోవాలని వచ్చాను. నీ క్యాచ్ చూసి నీతో ఆడుకుందాం అనుకుంటున్నాను. ఆడుకుందాం, వస్తావా? పంతులు,
ఇలా కాదు రే, చెప్తానుండు. అయిందా? జజ్జనకర 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 జై జజ్జనకర 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 జై 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 జజ్జనకర జజ్జనకర జై 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 ఒకటి నాలుగు ఐదు జజ్జనకర జజ్జనకర జై లంచం ఇస్తే గాని మంచం ఎక్కననే నీలాంటి నీచులకు ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసురా. ఏమిటయా వదిలి వదిలి ఏంటి కాలర్ పట్టుకుంటావేంటి? మామూలుగా చెప్పొచ్చుగా. మళ్ళీ మామూలు మాటెత్తావో నాలిక చీరేస్తా. వీడు మనిషిగా సార్ లంచానికి అలవాటు పడ్డ మృగం. నా భర్త